హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఈశ్వర్. మీరు చూస్తున్నారు స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో శాతవాహన యూనివర్సిటీకి సంబంధించిన డిగ్రీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా మన ఛానల్లో మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. మన ఛానల్లో ఫ్యూచర్లో రాబోతున్న వీడియోస్ చాలా ఉపయోగపడతాయి మీకు. సో ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ ఇచ్చుకోండి ప్లీజ్. ఓకే, ఇప్పుడు నేను ఈ వీడియోలో ఏం చెప్తానంటే, మనకు రేపు 25th నాడు ఇన్స్టాంట్ ఎగ్జామ్ అనేది ఉంది కదా. సో ఇన్స్టాంట్ ఎగ్జామ్ గురించి చాలామంది నాకు కామెంట్ చేశారండి, అన్న వీడియోస్ అప్లోడ్ చేయండి ఇన్స్టాంట్ ఎగ్జామ్ గురించి. కొన్ని సబ్జెక్టులు నాకు కామెంట్ చేశారు, కాస్ట్ అకౌంటింగ్ కానీ అండ్ అనలిటికల్ సాలిడ్ జామెట్రీ, మ్యాథమెటిక్స్, ఇలాంటివి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పండి అండ్ అప్లోడ్ చేయండి అని అడిగారు. చేసేవాడిని, కానీ నేను తిరుపతి వెళ్ళొచ్చాక ఆడ ఫుల్ రష్ ఉందండి. సో వచ్చిన తర్వాత నాకు ఫుల్ ఫీవర్ ఉంది. సో అందుకే నేను వీడియోస్ అని అప్లోడ్ చేయలేకపోయాను. సో రేపు ఎగ్జామ్ ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఏవి ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాను. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇప్పుడు కూడా కొద్దిగా ఫీవర్ ఉందండి, ఎందుకంటే మీకు ఎగ్జామ్ ఉంది కదా రేపు అని ఒక వీడియో చేస్తే మీకు కొద్దిగా ఫుల్ క్లారిటీతో ఎగ్జామ్ రాస్తారని చేస్తున్నాను. ఓకే, సో వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి నా నుంచి. ఎవరైతే రేపు ఇన్స్టాంట్ ఎగ్జామ్ రాయబోతున్నారో 5th సెమ్ అండ్ 6th సెమ్ వాళ్ళు, ఇక్కడ నేను కింద డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ బాక్స్లో ఈ లింక్, ఈ గూగుల్ ఫామ్ లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేసి ఉంచుతాను. అయితే మీరు ఏం చేయాలంటే, రేపు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎవరైతే ఏ సబ్జెక్ట్ అయితే ఎగ్జామ్ రాశారో ఆ ఎగ్జామ్ యొక్క క్వశ్చన్ పేపర్ అనేది ఈ గూగుల్ ఫామ్లో అప్లోడ్ చేయండి. ఓకే, అప్లోడ్ చేసినట్లయితే ఏంటంటే, ఇక్కడ నాకు నెక్స్ట్ ఇయర్లో మీ జూనియర్స్ ఉంటారు కదా, సో మీరు ఎలా అయితే అడిగారో కొన్ని పేపర్స్ అనేవి అవైలబుల్గా లేవు నా దగ్గర. ఓకే, అందువల్ల మీకు యూజ్ కాలేకపోయినాయి, సో మీకు హెల్ప్ఫుల్ కాలే కదా. సో ఏంటంటే, మీరు రేపు రాసే ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ నాకు సెండ్ చేసినట్లయితే ఈ గూగుల్ ఫామ్ ద్వారా నేను నెక్స్ట్ ఇయర్ మీ జూనియర్స్కి అప్లోడ్ చేస్తాను. సో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో దయచేసి మీరు రేపు రాసే ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఈ లింక్కి సెండ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ ఎగ్జామ్ టిప్స్ చూసుకున్నట్లయితే, ఇప్పుడు ఏ ఎగ్జామ్ అయినా, ఇన్స్టాంట్ ఎగ్జామ్ అనే కాదు, మనం రాసే డిగ్రీ ఏ ఎగ్జామ్ అయినా ఎలా రాస్తే పాస్ అవుతాం అనేది క్లియర్గా స్టెప్ బై స్టెప్ చెప్తాను, వినండి. ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే, మనం ఏం చేయాలి క్వశ్చన్ పేపర్ వచ్చిన తర్వాత అంటే, ఫస్ట్ 5 minutes స్కాన్ ద క్వశ్చన్ పేపర్. ఓకే, క్వశ్చన్ పేపర్ వచ్చిన తర్వాత ఫస్ట్ మనం 5 minutes అన్నా, ఓకే 3 minutes అన్నా ఏం చేయాలంటే క్వశ్చన్ పేపర్ని చదవాలి. ఎందుకు చదవాలి, ఎందుకు అందరూ చదవాలి అంటున్నారంటే, ఇక్కడ మనకిప్పుడు క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత హరిబరిగా అన్నీ రాసేస్తామండి. ఫస్ట్ మనకు క్లారిటీ ఉండాలి ఏది రాయాలి అండ్ ఏది రాయకూడదు అని. ఇక్కడ ఏం చేయాలంటే, క్వశ్చన్ పేపర్ మీ చేతిలో వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ చేయాల్సిన పని, మనకు క్వశ్చన్ పేపర్లో సెక్షన్ ఏ ఉంటుంది, సెక్షన్ బి ఉంటుంది కదా. సెక్షన్ ఏలో మీకు ఏమొచ్చు, ఓకే, సెక్షన్ ఏలో వాడిచ్చిన క్వశ్చన్స్లో మీకు ఎన్ని క్వశ్చన్స్ వచ్చో అవన్నీ టిక్ చేయండి. ఓకే, నేను ఫస్ట్ చెప్పేది చేయండి. క్వశ్చన్ పేపర్ వచ్చిన తర్వాత రేపు మీకు సెక్షన్ ఏలో ఎన్ని క్వశ్చన్స్ వచ్చో అవన్నీ టిక్ చేసుకొని పెట్టుకోండి. అండ్ సెక్షన్ బిలో కూడా మీకు ఎన్ని క్వశ్చన్స్ వచ్చో అన్ని క్వశ్చన్స్కి టిక్ మార్క్ పెట్టుకొని ఉంచుకోండి. అయితే ఇక్కడ ఏం చేయండి అంటే, ఫస్ట్ నేను చెప్తున్నానంటే సెక్షన్ ఏ, ఓకే, సెక్షన్ ఏలో టిక్ చేసిన క్వశ్చన్స్ మీకు వచ్చినాయి. సెక్షన్ బిలో టిక్ చేసిన క్వశ్చన్స్ ఏం చేయాలంటే, ఫస్ట్ మీరు టిక్ చేసిన క్వశ్చన్స్ ఫస్ట్ రాయండి. ఎందుకంటే మీకు కాన్ఫిడెంట్గా ఉంది కదా, అంటే ఇవి నాకు పర్ఫెక్ట్గా వచ్చు అనే కాన్ఫిడెంట్ ఉంది కాబట్టి అవి టిక్ చేశారు. సో ఫస్ట్ ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి రాయండి. ఓకే, రాసిన తర్వాత మిగతావి ఉంటాయి కదా మీరు టిక్ చేయనివి, అంటే మీకు రావవి, అవి ఎలా రాయాలో ఇక్కడ మరి బుక్లెట్ ఎలా నీట్గా ఉండాలి. మనకు కరెక్షన్ చేసే వాళ్ళకు బుక్లెట్ నీట్గా ఉంటే మీరు రాసిన ఆన్సర్స్ అనేవి సగానికి సగం వాళ్ళు చదవరు. ఇది గుర్తుంచుకోండి, ఒకటి మెయిన్ పాయింట్. ఇక్కడ ఏం చేయాలంటే బుక్లెట్కి 4 sides మార్జిన్ మస్ట్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది మార్జిన్స్ ఎందుకు లే అని కొట్టకుండా ఇసిపెడతారండి. ఖచ్చితంగా మార్జిన్స్ అనేవి ప్రజెంటేషన్ ఉండాలి. ఓకేనా, మీకు బుక్లెట్ రాగానే ఫస్ట్ క్వశ్చన్ పేపర్ కన్నా ముందు మీకు బుక్లెట్ ఇస్తారు, దానికి స్టిక్కర్ వేస్తారు. అవన్నీ చూసుకోండి క్లియర్గా. అవన్నీ చూసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటి, క్వశ్చన్ పేపర్ వచ్చేదాకా వెయిట్ చేయకూడదు. ఏం చేయాలి, బుక్లెట్కి 4 sides మార్జిన్స్ అనేవి ప్రజెంటేషన్ ఉండాలి మీకు.
ఓకే, బాయ్స్ ముఖ్యంగా చెప్తున్నాను. గర్ల్స్ ఎలా కొందరు చేస్తారు ఖచ్చితంగా, వాళ్ళు 90% దాకా చాలామంది వాళ్ళు 4 సైడ్స్ మార్జిన్ కొడతారండి. సో బాయ్స్ ముఖ్యంగా ఏంటంటే ఈ 4 సైడ్స్ మార్జిన్స్ అనేది కొట్టండి ఈసారి. ఓకే, డా ఇక్కడ ఏం చేయాలంటే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సెక్షన్ నెంబర్, క్వశ్చన్ నెంబర్. ఇక్కడ చాలామంది ఏంటంటే రెగ్యులర్ ఎగ్జామ్స్లో కూడా, ఈ ఇన్స్టాంట్ ఎగ్జామ్ సప్లై ఎగ్జామ్స్ అనే కాదు, రెగ్యులర్ ఎగ్జామ్స్లో కూడా ఏం చేస్తున్నారంటే చిన్న చిన్న మిస్టేక్స్, అంటే ఇన్విజిలేటర్ చెప్పకనో లేకుండా వీళ్ళకి అర్థం కాకనో కానీ వీరు ఏం చేస్తున్నారంటే సెక్షన్ నెంబర్ ఒకటి వేస్తున్నారు, వేరే సెక్షన్లో క్వశ్చన్ నెంబర్ వేసి ఆ ఆన్సర్ రాస్తున్నారు. సో ఇది కరెక్ట్ కాదు. అందువల్ల ఏమవుతుందంటే చాలామంది ఫెయిల్ అవుతున్నారు. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఇప్పుడు సెక్షన్ ఏ మీరు రాస్తున్నారు. సెక్షన్ ఏలో 1 నుంచి 12 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, సెక్షన్ ఏలో 1 నుంచి 12 క్వశ్చన్స్ ఉన్నాయి. సో సెక్షన్ ఏ అని హెడ్డింగ్ పెట్టి మీరు ఏ క్వశ్చన్స్, ఈ 1 నుంచి 12 క్వశ్చన్స్లో ఏ క్వశ్చన్ రాస్తారో అదే నెంబర్ వేయాలి. సపోజ్ 1 నుంచి 12లో మీరు 5th క్వశ్చన్ రాస్తున్నారు, మీకు అదే వచ్చు. సో సెక్షన్ ఏ అని పెట్టి 5th క్వశ్చన్, అండ్ 5th అయిపోయింది మీకు. ఓకే, 5th అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే నెక్స్ట్ మీకు 8th క్వశ్చన్ వచ్చు, మళ్ళీ సెక్షన్ ఏ అని వేయకూడదు. ఓకే, ఆల్రెడీ సెక్షన్ ఏ అని హెడ్డింగ్ పెట్టారు ఫస్టే, దాని తర్వాత హెడ్డింగ్ తర్వాత 5th క్వశ్చన్ రాస్తారు ఆన్సర్. దాని తర్వాత ఏం చేయాలి, మీకు వచ్చిన 8th క్వశ్చన్ డైరెక్ట్గా రాసేయాలి. ఓకే, ఇది గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ ఖచ్చితంగా క్లారిటీగా ఉండి వేయండి. క్వశ్చన్ నెంబర్ తప్పు వేశారంటే, ఇప్పుడు 5th క్వశ్చన్కి ఆన్సర్ రాసి 8th క్వశ్చన్ అని పెడితే ఎలా ఉంటుంది కదా. ఇప్పుడు 5th క్వశ్చన్ మీరు ఆన్సర్ రాసిండ్రు, మిస్టేక్గా మీరు ఏం చేసిళ్ళు 8 అనే నెంబర్ క్వశ్చన్ నెంబర్ వేసిళ్ళు. అప్పుడు కరెక్షన్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే అది మొత్తం మీరు కరెక్ట్ ఆన్సర్ రాసిన ఆ ఇన్విజిలేటర్ అక్కడ కరెక్షన్ చేసే వాళ్ళకి అర్థం కాదు. ఓకే, మీరు రాసింది 5th క్వశ్చన్ ఆన్సరే కరెక్టే, కానీ 8 క్వశ్చన్ నెంబర్ వేశారు. అప్పుడు ఏం చేస్తారు కరెక్షన్ చేసేవారు, సెక్షన్ ఏలో 8th క్వశ్చన్ చూస్తారు. మీరు 8th క్వశ్చన్ చదివిన తర్వాత మీరు రాసిన ఆన్సర్కి క్యాల్కులేట్ కాకుంటే వాళ్ళు ఏం చేస్తారు, కొట్టేస్తారు. సో చాలామంది ఇలాగే ఫెయిల్ అవుతున్నారు. ఓకే, డన్. ఇప్పుడు ఏం చేయాలి, మీరు క్వశ్చన్ నెంబర్ కరెక్ట్ వేయాలి, సెక్షన్ నెంబర్ కరెక్ట్ వేయాలి. ఇక్కడ మెయిన్ పాయింట్ ఇక్కడ ఏం చేయాలంటే యూజ్ యారో ఆర్ బుల్లెట్ పాయింట్స్. ఇక్కడ మీరు ఆన్సర్స్ రాసేటప్పుడు ఇక్కడ యారో లేదా ఈ పాయింట్ సమ్ డిఫరెంట్ సింబల్స్ని యూజ్ చేయండి. ఓకేనా, ఇప్పుడు ఒక క్వశ్చన్లో థియరీ ఎగ్జామ్ రాసేటప్పుడు అండ్ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ అండ్ సంథింగ్ ఏమైనా రాసేటప్పుడు ఏం చేయాలంటే మీరు యారో మార్క్స్, ఇప్పుడు ఇక్కడ రాశాను కదండి, ఇక్కడ యారో మార్క్స్ పెట్టి రాశాను కదా క్లియర్గా, కొద్దిగా నీట్గా కరెక్షన్ చేసే వాళ్ళకి అవపడుతుంది అన్నట్టు. మనం ఎవ్రీ పాయింట్, ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఎగ్జామ్ ఉందండి, కంప్యూటర్ సైన్స్లో ఆన్సర్స్ ఉంటాయి కదా థియరీ, అక్కడ ఏం చేయాలంటే మనం పాయింట్గా డివైడ్ చేసి రాయాలి, పారాగ్రాఫ్గా రాయొద్దు. ఓకే, మనకు బుక్లెట్లో ఏంటంటే మనకు కొడుకున్న గైడ్లో పారాగ్రాఫ్ వైజ్గా ఉంటుంది ఆన్సర్. అలా రాస్తే మార్క్స్ పడవండి. ఏం చేయాలంటే ఇలా పాయింట్ వైజ్గా డివైడ్ చేసుకుంటూ యారో మార్క్ కానీ ఇలా స్టార్ మార్క్ కానీ ఏదో ఒక మార్క్ ఇచ్చుకుంటూ మీరు ఒక్కొక్క పాయింట్ డివైడ్ చేసి రాయాలి, ఇంపార్టెంట్ పాయింట్ అందులో మీకు అర్థమైంది. సో అలా రాస్తే ఏంటంటే కరెక్షన్ చేసే వాళ్ళకి ఏంటంటే క్లియర్గా పాయింట్ అర్థమవుతుంది, వాళ్ళు క్లియర్గా రైట్ వేసుకుంటూ వెళ్ళిపోతారు. సో ఈ యారో మార్క్స్, బుల్లెట్ పాయింట్స్ అండ్ మీకు క్వశ్చన్ ఆన్సర్స్లో ఏంటంటే వాళ్ళు నీట్గా రాశారా లేదా అంటే ఆన్సర్స్ పూర్తిగా చదవరు వాళ్ళు, కరెక్షన్ చేసేవాళ్ళు. నేను చెప్తున్నాను, ఆన్సర్స్ అనేవి మీ బుక్లెట్ అనేది నీట్గా ప్రజెంటేషన్ ఉంటే 4 సైడ్ మార్జిన్స్ కానీ అండ్ యారో మార్క్స్ కానీ స్టెప్ నీట్గా హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్, క్వశ్చన్లో మనకు క్వశ్చన్ చదవగానే మనకు కొద్దిగా ఐడియా రావాలి. మనం ఎంతో కొంత క్లాస్లో విన్నాం అండ్ గైడ్లో కూడా చదువుకున్నాం, ఎగ్జామ్స్ ముందు ఎంతో కొంత చదివి ఉంటారు. సో దానికి సంబంధించిన హెడ్డింగ్ అండ్ సబ్ హెడ్డింగ్ అందులో కొద్దిగా మ్యాటర్ అవన్నీ రాసినట్లయితే వాళ్ళు హెడ్డింగ్స్ చూసుకొని కరెక్ట్ చేసి వాళ్ళు ఎన్నో కొన్ని మార్క్స్ వేసి మిమ్మల్ని బార్డర్ పాస్ అన్న చేస్తారండి, ఫెయిల్ మాత్రం చేయరు. ఇది గుర్తుంచుకోండి. చాలామంది ఏమనుకుంటున్నారు, మొత్తం ఆన్సర్ రాస్తేనే మాకు మార్క్స్ వేస్తారు, పాస్ చేస్తారు అనుకుంటున్నారు. లేదు,
మీరు ఆ టాపిక్కి కొద్దిగా రిలేటర్, ఓకే, 100% ఆన్సర్ ఉందనుకోండి, అందులో మీరు 5 to 10% ఆన్సర్ రాసిన మీకు తెలిసింది, ఓకే, హెడ్డింగ్ పెట్టి సంథింగ్ మ్యాటర్ రాసి ఆ రాసినందుకన్నా మీకు మార్క్స్ అనేవి అలౌట్ అవుతాయి, మీరు బార్డర్ పాస్ అని అవుతారు. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే లాస్ట్ పాయింట్ ఇది క్లియర్గా గమనించండి. డ్రా క్లియర్ హారిజంటల్ డివైడింగ్ లైన్స్ బిట్వీన్ కాన్సిక్యూటివ్ ఆన్సర్స్. ఇక్కడ ఏంటంటే చాలామంది 4 sides మార్జిన్స్ కొడతారు అండ్ ఏం చేస్తారు, సెక్షన్ ఏ అని పెట్టి వాళ్ళకు వచ్చిన క్వశ్చన్ నెంబర్ వేసి ఆన్సర్ రాస్తారు. రాసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ రాశారు, డైరెక్ట్గా వాళ్ళు ఏం చేస్తారంటే సెకండ్ క్వశ్చన్ దాని ఆన్సర్ కింద, ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ కిందనే సెకండ్ నెంబర్ వేసి ఆన్సర్ రాస్తారు. అక్కడ ఏమవుతుంది, ఆ ఫస్ట్ ఆన్సర్ సెకండ్ ఆన్సర్ కలిపినట్టు అవుతుంది. ఓకే, అదంతా ఒకటే ఆన్సర్ అనుకొని కరెక్షన్ చేసే సార్ ఏం చేస్తారంటే అదొకటే ఆన్సర్ కింద తీసుకుంటాడు. సో ఈ కన్ఫ్యూజన్ ఉండకూడదు కాబట్టి ఏం చేయాలి, ఫర్ ఎవ్రీ ఆన్సర్, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది, ఆన్సర్ అయిపోయింది, ఏం చేయాలి, హారిజంటల్ లైన్ గీయండి, డబుల్ లైన్ గీయండి. ఓకేనా? హారిజంటల్ లైన్ గీసినప్పుడు మీరు డబుల్ లైన్ గీసినట్లయితే కరెక్షన్ చేసే వాళ్ళకు క్లియర్గా ఐడియా ఉంటుంది, ఆహా ఇది ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడికి ఎండ్ అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ మనం కరెక్షన్ చేయాలి అనేది వాళ్ళకు కరెక్షన్ అనేది ఈజీ అవుతుంది. సో ఎప్పుడైతే ఒక పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు వాళ్ళకి ఈజీగా అనిపిస్తుందో, ఓకే, పేపర్ అనేది ఈజీగా కరెక్షన్ అయిపోతుంది అనిపిస్తుందో, వాళ్ళు ఖచ్చితంగా మీకు గుడ్ మార్క్స్ ఇస్తారు. ఓకేనా? ఖచ్చితంగా మీరు పాస్ అవుతారు. ఇది పక్కా గుర్తుంచుకోండి. ఈ 5 points వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఇక్కడ మీరు అడిగిన కొన్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికి సారీ అండి, నాకు ఫీవర్ వచ్చింది కాబట్టి నేను చేయలేకపోయాను. సో దయచేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఈ గూగుల్ ఫామ్ అయితే మర్చిపోకండి. సో మీరు రేపు ఎగ్జామ్ రాసిన తర్వాత 5th సెమిస్టర్ వాళ్ళైనా 6th సెమిస్టర్ వాళ్ళైనా ప్లీజ్ అప్లోడ్ యువర్ క్వశ్చన్ పేపర్స్ టు దిస్ లింక్. ఓకే, గుర్తుంచుకోండి, నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. అందరూ పాస్ అవ్వాలని కోరుకుంటున్నాను. కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.